ఢిల్లీ హోటల్కు ఏపీ మహిళ కుచ్చుటోపీ. అసలేం జరిగిందో చూద్దాం. ఏపీకి చెందిన ఒక మహిళ ఢిల్లీలో ఓ 5 స్టార్ హోటల్లో అక్షరాల 6 లక్షల మేర మోసం చేసింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఝాన్సీ రాణి అనే మహిళ ఢిల్లీలోని పూల్మాన్ హోటల్లో 15 రోజులు విడిది చేసింది. ఇందుకు 5,88,176 రూపాయలు బిల్ అయింది. ఓ యూపీఐ యాప్ ద్వారా డబ్బులు పంపించినట్లు సిబ్బందికి చూపించింది. కానీ ఖాతాలో డబ్బులు పడకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. విచారణ మేరకు అకౌంట్ 41 రూపాయి మాత్రమే ఉన్నట్లు తెలిసింది. రేపు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ రేపు గద్వాల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆయన ఆహ్వానించారు. కొద్ది రోజుల క్రితం ఫామ్ హౌస్లో కాలు జారి పడడంతో ఆయన అసెంబ్లీలో ప్రయాణం చేయలేకపోయారు. తుంటి ఎముక మార్పిడి సర్జరీ అనంతరం ఇటీవల కోలుకున్నారు. రేపు స్పీకర్ సమక్షంలో ప్రమాణం చేయనున్నారు. చంద్రబాబు కంటే నల్లత్రాచు బెటర్ మంత్రి అంబటి అన్నారు. చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు నన్ను ఆంబోతు రాంబాబు అన్నారు. అధికారంలోకి వస్తే నాకు ముక్కుతాడు వేస్తారట. అధికారంలోకి వచ్చేది లేదు, ఇచ్చేది లేదు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే చరిత్ర చంద్రబాబుది. మేము మళ్ళీ గెలవగానే ఆంబోతులకు ఆవులను సప్లై చేసే రాజకీయ నాయకుడు అని చంద్రబాబు చేతిపై పచ్చబొట్టు వేయిస్తా. చంద్రబాబు కంటే నల్లతాచు బెటర్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.